డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 8th క్లాస్ హిందీలో భాయి కా ప్రేమ్ అనే లెసన్ చూద్దాం. ఈ భాయి కా ప్రేమ్ అనేది ఈ రోజుల్లో చాలా ఇళ్లలో ఉండటం లేదు. ఆ భాయి కా ప్రేమ్ అనేది చూద్దామన్నా కనపడటం లేదు. ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకోవటాలు, కొన్ని చోట్ల అయితే చంపుకోవటాలు కూడా జరుగుతుంది. కానీ ఒక భాయి కా ప్రేమ్, ఒక సోదరుడి పట్ల ఎంత ప్రేమగా ఉండాలి, ఒక అన్న పట్ల తమ్ముడు కానీ, తమ్ముడు పట్ల అన్న కానీ ఎంత ప్రేమగా ఉండాలి అనేది ఈ పాఠంలో చాలా చక్కగా చెప్పారు. ఒకసారి ఈ పాఠం చూద్దాం. राजापुर नामक एक सुंदर गांव था. उस गांव की मिट्टी बहुत उपजाऊ थी, अतः गांव के अधिकांश लोग खेती किया करते थे. इसी राजापुर में दो भाई रहते थे. दोनों किसान थे. उनके घर अलग अलग थे, पर दोनों में बड़ा प्रेम था. दोनों भाई हमेशा एक दूसरे की भलाई की बात सोचा करते थे. राजापुर ने ఒక సుందర గాం ఉంది. సుందర్ మీన్స్ బ్యూటిఫుల్ విలేజ్. ఆ ఊళ్ళో ఉన్న మట్టి అంటే సాయిల్, పొలంలో ఆ ఊళ్ళో ఉన్న పొలాలన్నీ కూడా బహుత్ ఉపజావు పడుతుందిగా ఉపజావు సారవంతమైన, ఇంగ్లీష్ లో ఫర్టైల్ ల్యాండ్, ఫర్టైల్ సాయిల్ అంటే ఏంటి? పంటలు బాగా పండుతాయి. अतः गांव के अधिकांश लोग खेती किया करते थे. మంచి సారవంతమైన భూమి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఖేతీ కర్తే थे. ఖేతీ వ్యవసాయము చేస్తూ ఉంటారు. ఇసి రాజాపురం తో భాయి रहते थे. ఇదే ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. दोनों किसान थे. What is the meaning of kisan? రైతు. In English? Farmer. ఇంకా peasant. రైతుకి ఇంకా పేర్లు ఉన్నాయి. ఇద్దరు కూడా రైతులు. उनके घर अलग अलग थे. अलग अलग మీన్స్ సపరేట్. ఇద్దరు అన్నదమ్ములు ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఉండటం లేదు, వేరుగా ఉంటున్నారు. పర్ దోనో మే బడా ప్రేమ్ థా. వేరు వేరు ఇళ్లలో ఉంటున్నప్పటికీ వాళ్ళిద్దరిలో ఒకరి పట్ల ఒకరికి బడా ప్రేమ్ థా, ఎంతో ప్రేమ ఉంది. మీ నాన్న మీ బాబాయ్ ప్రేమగా ఉంటున్నారా? ఉంటలేదా? కొన్ని చోట్ల ఉంటలేదు. చాలా దురదృష్టకరం. నాన్న బాబాయ్ లేదా నాన్న పెద్ద నాన్న చాలా ప్రేమగా ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో అంతా కూడా ఆనందమే. అట్లా కాకుండా ఎప్పుడు కూడా ఆస్తి గురించో ఏదో విషయాలను తగాదాలాడుకుంటుంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు. కానీ ఈ వీళ్ళిద్దరూ చక్కగా ప్రేమగా ఉంటారు ఒకరి పట్ల ఒకరు. दोनों भाई हमेशा एक दूसरे की भलाई की बात सोचा करते थे. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు, హమేషా అంటే ఎల్లప్పుడూ, ఏక దోసరేకి భలాయి. భలాయి అంటే మేలు, మంచి, ఒకరి మంచి ఒకరు. నీకు మంచి జరగాలని నేను కోరుకోవాలి, నాకు మంచి జరగాలని ఎవరు కోరుకోవాలి? నువ్వు కోరుకోవాలి. ఆ విధంగా వీళ్ళిద్దరు ఉన్నారు. इस वर्ष पूरे गांव में फसल अच्छी हुई थी. ఈ సంవత్సరం అంటే ఇది రాసినప్పుడు ఆ సంవత్సరం. వర్ష అంటే సంవత్సరం. చాలా మంది ఏమనుకుంటారు వర్ష అంటే వర్షం అనుకుంటారు, కానీ వర్ష అంటే సంవత్సరం, ఇయర్. మరి వర్షాన్ని ఏమంటారు? వర్ష దీర్ఘం పెట్టారు. అప్పుడు రెయిన్. ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. వర్ష అంటేనేమో సంవత్సరము, వర్ష అంటేనేమో వర్షం. ఈ సంవత్సరం इस वर्ष है. ఈ సంవత్సరము गांव में पूरे गांव में फसल अच्छी हुई थी.
ఫసల్ పంట, పంట బాగా పండింది. కటాయి హొచ్చుకీతి. కటాయి అంటే కోతలు, కోసారు, పంట కోసారు, వరి పంట కోసేశారు. కోసి ఏం చేశారు? కుప్పలు వేశారు. అన్ని చోట్ల కూడా ఏ పొలాల్లో చూసినా ఒడ్లు రాసులుగా పోస్తున్నాయి. చూసారా మీరు ఇప్పుడు రాసులు? ఎట్లా ఉంటుంది రాశి? పెద్ద కొండలాగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి అట్లా ఉన్నాయి. खलिहान में सबके अनाज के ढेर लगे थे. खलिहान खलिहान గోడౌన్, తెలుగులో గిడ్డంగి అంటారు. ఇంకా కళ్ళలు కూడా అంటారు, కళ్ళల్లో ఉన్నాయి అంటారు. అంటే ఒక రైతు తనకు పండిన పంటను ఒక చోట దాచిపెట్టేదే ఖలిహాన్ అంటే. खलिहान में सबके अनाज के ढेर लगे थे. एक दिन रात में बड़ा भाई लेटे लेटे सोचने लगा. ఒక రోజు ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ముల యొక్క పొలాలు సపరేట్ గా ఉన్నాయి. వాళ్ళిద్దరు వ్యవసాయం చేశారు. ఇద్దరు పొలాల్లో అదే విధంగా గిడ్డంగులు, గోడౌన్స్ లో ఇద్దరి యొక్క ధాన్యము పెట్టి ఉంచారు. ఎవరి గిడ్డంగి వారికి ఉంది, ఎవరి గోడౌన్ వారికి ఉంది, ఎవరి పొలం వారిది, ఎవరి పంట వారిది. ఒకరోజు బడాభాయి, బడాభాయి అంటే ఎవరు? బడాభాయి అంటే ఎవరు? పెద్ద అన్నయ్య అనుకుంటారు, అదే తప్పు. బడాభాయి అంటే అన్నయ్య. సరే, చోటాభాయి అంటే చోటాబాయి అంటే చిన్న అన్నయ్య, చిన్న తమ్ముడు అంటారు. అది కాదు, చోటాబాయి అంటే తమ్ముడు. బడాబాయి అంటే అన్నయ్య, చోటాబాయి అంటే తమ్ముడు, అంతే. ఒకరోజు एक दिन रात में बड़ा भाई लेटे लेटे सोचने लगा. నిద్రలో ఆలోచిస్తూ పడుకుని ఆలోచిస్తున్నాడు. ఏమని? మేరే దో బచ్చే హై, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వే ఘర్ కే కామ్ కాజ్ మే సహాయత కర్తే హై, వాళ్ళిద్దరూ కూడా నాకు ఇంటి పనుల్లో సహాయంగా ఉన్నారు. నాకేమీ ఇబ్బంది లేదు. మేరే ఛోటే భాయి కే బాల్ బచ్చే నహీ, కానీ మా తమ్ముడికి మాత్రం పిల్లలు లేరు. ఉసే సారా కామ్ అకేలే హీ సంభాలనా పడతా. పిల్లలు లేరు కాబట్టి ఇంట్లో పనంతా కూడా, బయట పని, ఇంట్లో పని మొత్తము అకేలే, అతను ఒక్కడే చేసుకోవాల్సి వస్తుంది. इसलिए मुझे उसकी सहायता करनी चाहिए. అందువలన నేను మా తమ్ముడికి సహాయం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. ఎవరు ఆలోచిస్తున్నారు ఈ మధ్య, ఈ రోజుల్లో? ఎవరు ఆలోచించారు? ఎవరి పని వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది. వాడికంటే నాకు ఎక్కువ పంట పడినాను, అసలు వాడిని కూడా నేనే లాక్కోవాలి. వాళ్ళ ఇంట్లో నేను ఆక్రమించుకోవాలి. లేదు, పొలంలో గట్టు ఉంది మధ్యలో, గట్టంతా తీసేయటం, అవతల పొలంలోకి, తమ్ముడు పొలంలోకి వెళ్ళడం. లేదా నీళ్ళు అడ్డించి వస్తా ఉంటాయి, ఆ తమ్ముడు పొలం అక్కడ ఉంది, నీళ్లు కట్ట కొట్టేసేసి నేను తెచ్చుకోవడం. వాడికి నీళ్లు లేకపోయినా పర్వాలేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అదే పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అన్నదమ్ముల్లో సరిగ్గా ప్రేమ లేదు. కానీ ఈయన ఏం ఆలోచిస్తున్నాడు చూడండి తమ్ముడు గురించి. ఆయన ఒక్కడే పనిచేసుకుంటున్నాడు కదా, కాబట్టి నేను వాడికి ఏదన్నా హెల్ప్ చేయాలి ఆలోచించాడు. యా సోచ్కర ఉఠా, ఆలోచించి సహాయం చేయడానికి లేచాడు. ఏం సహాయం చేశాడు? ఖలిహానికి ఓర్ గయా. ఇవి ఉన్నాయి కదా, వడ్లు వస్తారు, వడ్లు రాసి అక్కడికి వెళ్ళాడు. ఎవరి ఒడ్డు రాశి దగ్గరికి వెళ్ళాడు? ఆయన ఒడ్డు రాశి దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు ఒడ్డు రాశి దగ్గరికి వెళ్ళి అవి తీసుకొద్దామని కాదు, అవి దొంగతనం చేద్దామని కాదు. ఆయన రాశి ఇది అనుకోండి, ఇది తమ్ముడు అనుకోండి, ఈ రాశి దగ్గరికి వెళ్ళాడు.
खलिहान में अपने अनाज के ढेर से उसने 10 गठरी अनाज बांधा తన యొక్క వడ్లలో నుంచి 10 గఠరి 10 బస్తాలు తెలుసుగా బస్తాలు బియ్యం బస్తాలు వడ్ల బస్తాలు 10 బస్తాలు గోతాలు తీసుకెళ్లి 10 బస్తాల్లోకి వడ్లు కట్టాడు కట్టి పక్కన పెట్టాడు खलिहान में अपने अनाज के ढेर से 10 गठरी अनाज बांधा उनमें से एक गठरी सिर पर रखकर छोटे भाई के ढेर की ओर बढ़ा ఇది ఆయన రాశి ఇక్కడ నుంచి 10 బస్తాలు నింపి ఇక్కడ పెట్టి ఒకటి ఎత్తుకున్నాడు ఎత్తు మీద ఎత్తుకుని ఇటు బయలుదేరాడు తమ్ముడి యొక్క రాశి దగ్గరకు బయలుదేరాడు అదేంటి తమ్ముడికి ఇద్దామని ठीक उसी समय అటు తిరిగి బయలుదేరగానే అదే సమయంలో छोटा भाई भी తమ్ముడు కూడా अपने घर में बैठा सोच रहा था తమ్ముడు కూడా ఆలోచిస్తున్నాడు ఇంట్లో కూర్చొని ఏమని మై జవాన్ హూ జవాన్ అంటే జవాన్ అంటే యంగ్ మ్యాన్ లేదా యంగ్ ఉమెన్ జవాన్ అంటే యంగ్ యూత్ నేను యువకుడినే అంటే చిన్నోడుగా తమ్ముడు అంటే అన్నయ్య కంటే కొంచెం బలంగా ఉంటాడుగా కుర్రాడేగా కొంచెం నేను కుర్రాడే కదా జితనా చాహే ఉతనా కామ్ కర్ సక్తా ఎంత పనైనా నేను చేయగలను और कहीं भी जा सकता ఎక్కడికైనా వెళ్ళగలను किसी कारणवश यदि खेती में फायदा नहीं हुआ तो उसी कोई दूसरा काम कर लूंगा ఎప్పుడైనా కానీ పంటలకు పండలేదు లేదు వ్యవసాయం వద్దనుకున్నాను అప్పుడు నేను వేరే పనైనా చేసుకోగలను వయసు ఉంది కాబట్టి ఏ కంపెనీలోనే చేరొచ్చు వేరే పనులు చేయొచ్చు మేరా ఖర్చు కమ్ హై ఇంట్లో ఖర్చు కూడా ఎందుకని పిల్లలు లేరు కాబట్టి लेकिन मेरे बड़े भैया तो बाल बच्चे वाले हैं కానీ మా అన్నయ్య మాత్రం పిల్లలు గలవాడు घर गृहस्थी के खर्च अधिक है ఇంట్లో ఖర్చులు ఎక్కువ ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఉన్నదానికి 10 మంది ఉన్నదానికి తేడా ఉందా ఎంతో ఖర్చు కదా ఒక్కోసారి చుట్టాలు వచ్చారనుకోండి అప్పుడే భయపడుతుంటారు చాలా మంది అయ్యో వచ్చారు ఇంటికి చాలా ఖర్చు ఉందని అటువంటిది ఇక్కడ ప్రతిరోజు ఖర్చు ఎక్కువ ఉంటుంది इसलिए मुझे उनकी सहायता करनी चाहिए ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆయనకి మా అన్నయ్యకి సహాయం చేయాలి అనుకుని वह भी उठा और खलिहान की ओर चला गया ఆయన కూడా లేచాడు ఇటు వచ్చాడు ఇక్కడికి వచ్చాడు ఇది ఎవరిది ఆయనది తమ్ముడిది తమ్ముడు వచ్చాడు తమ్ముడు వచ్చి ఇక్కడికి వచ్చాడు खलिहान में अपने अनाज के ढेर से उसने भी 10 गठरी अनाज बांधा తన యొక్క రాశి నుండి తాను కూడా 10 బస్తాలు నింపాడు उनमें से एक गठरी सिर पर रखकर बड़े भाई की ढेर की ओर बढ़ा ఒకటి నెత్తి మీద పెట్టుకున్నాడు ఇటు బయలుదేరాడు ఎందుకు అన్నయ్యకి సహాయం చేయాలి పాపం పెద్దోడు నాకంటే కష్టపడలేడు పిల్లలు ఉన్నారు ఖర్చు ఎక్కువ ఈ రాశి ఎక్కువ వచ్చింది అనుకోండి 10 బస్తాలు ఇచ్చి పోస్తే ఏమైంది ఇది ఎక్కువ వచ్చి లాభాలు ఎక్కువ వస్తాయిగా డబ్బులు వస్తాయి బాగా అప్పుడు ఆయన హ్యాపీగా ఉంటాడు కదా అన్న అనుకుని తమ్ముడు అనుకున్నాడు అన్న ఏమనుకున్నాడు ఆయన ఒక్కడే అయిపోయాడు ఒక్కడే పని చేసుకుంటున్నాడు కష్టపడలేడు నాకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు కదా ఆయన ఒక్కడే అయ్యాడు కదా కాబట్టి ఆయనకి ఎక్కువ లాభం రావాలని ఈయన రాశిలో నుండి ఈయన కష్టపడిన పండించిన దాంట్లో నుండి 10 బస్తాలు ఈయనకి ఇవ్వడానికి బయలుదేరాడు చూడండి ఎంత ప్రేమ చాలా ప్రేమ కదా సోదరుడి పట్ల ప్రేమ ఉండాలి అమ్మాయిలు ఆడపిల్లలు కూడా అక్క చెల్లెల పట్ల ప్రేమ ఉండాలి మధ్య అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉండాలి నాన్న నాకు డ్రెస్ కొన్నాడు అక్కకి డ్రెస్ కొన్నావు నాకు కొనలేదు కాబట్టి నేను అందం అని అలగడం
లేకపోతే అక్కాయికి కొనుక్కున్నవి లాక్కోవడం, ఇటువంటి చేయకూడదు. అక్కాయగా, మనుషులదేగా, మన అక్కాయగా అని ప్రేమగా ఉండాలి. अंधेरी रात थी, चेकट रात्रि, हाथ को हाथ भी दिखाई नहीं देता था। इस वातावरण में दोनों भाई धीरे धीरे एक दूसरे के अनाज के ढेर की ओर आगे बढ़ रहे थे। अचानक वे एक दूसरे से टकरा गए। इधर కూడా ఈయనేమో ఇటు బయలుదేరాడు, ఈయనేమో ఇటు బయలుదేరాడు. చీకటి కనపట్లేదు, ఎదురు వచ్చినా కనపట్లేదు. ఇద్దరు దగ్గరకు వచ్చి దూరం एक दूसरे से टकरा गए. ఇద్దరు గుద్దుకున్నారు. ఎవరు ఎవరు चौंक कर एक साथ बोले, बोले की बड़ी चौंक कर इधर होगा सर, ఎవరు 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 చీకట్లో అన్నారు. చీకట్లో కనపడక ఎవరు అన్నప్పుడు దోనో భాయో एक दूसरे को देखा. అప్పుడు దగ్గరకు వచ్చాడు కదా, కనపడింది, అర్థమైంది. ఉన్కే సిర్ పర్ అనాజ్ కి గఠరీ, ఇద్దరి తల మీద బియ్యం బస్తా, వడ్ల బస్తా ఉంది. దోనో సమజ్గా, ఇద్దరికి అర్థమైపోయింది. ఏమని, నేనే విధంగా ఆలోచించాను, తమ్ముడు గురించి నేనే విధంగా ఆలోచించాను, వాడికి మేలు చేద్దామని వాడు కూడా నా గురించి ఆలోచించాడు. ప్రేమ. తమ్ముడు కూడా చూశాడు, అన్నయ్య కూడా నా గురించి ఆలోచించాడు. बड़े भाई ने कहा, छोटे तुम्हारी मदद करने वाला कोई नहीं है, खेती का सारा काम तुम्हें अकेले संभालना पड़ता है। मैंने सोचा कि तुम्हारे पास अनाज अधिक होगा तो अधिक दिन तक घर चलेगा, इसलिए मैं खलिहान में अनाज तुम्हारे ढेर में डालने जा रहा था. అన్నయ్య అన్నాడు, ఏమని, అరే తమ్ముడు, నీకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు కదా, నువ్వు ఒక్కడే కదా ఇంట్లో ఉండేది, నాకంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, ఒక్కడో చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నీ దగ్గర వడ్లు ఎక్కువగా ఉంటే ఎక్కువగా డబ్బులు వస్తాయి, ఎక్కువ కాలం వడ్లు ఉంటాయి కదా మీకు తినడానికి, అని నేను తీసుకొస్తున్నాను, నువ్వు ఎందుకు వచ్చావు? తమ్ముడు అన్నాడు, భయ్యా ఆ బాల్ బచ్చే వాళ్ళే హై, మీరు పిల్లలు కలవాళ్ళు కదా, పిల్లలు కలవాడు కదా, आपके खर्च अधिक है, आपको अधिक मात्रा में अनाज की आवश्यकता होती है, మీకు ధాన్యం ఎక్కువ అవసరం అవుతుంది, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. इसलिए मैं खलिहान से अनाज आपके ढेर में डालने जा रहा था, అందుకని నేను నీ రాశిలో వేయడానికి నేను వెళ్తున్నాను, నువ్వు ఎందుకు వచ్చావు? अपनी बात कहते सुनते दोनों भाइयों की आंखें भर आई. ఇద్దరు కూడా కళ్ళు చెమర్చినాయి, కళ్ళ నీళ్ళు వచ్చిన ఇద్దరికి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూసుకుని. दोनों रोते हुए एक दूसरे की गले लगे, ఇద్దరు కూడా కౌగిలించుకున్నారు. दोनों भाइयों के प्रेम की कहानी आज भी लोग भाव विभोर होकर सुनते सुनाते हैं. ఇప్పటికీ కూడా ఈ కథ అక్కడ అందరూ చెప్పుకుంటుంటారు. ఉత్తర భారతదేశంలో రాజాపూర్ అనే ప్రాంతంలో చూడండి ఎంత గొప్ప ప్రేమ. మనం కూడా ఒకరి పట్ల ఒకరు, ఇంట్లో అన్నదమ్ముల మధ్య కాదు, మన క్లాసులో కూడా, మన స్కూల్లో కూడా అందరూ కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పొద్దున్న ప్రతిజ్ఞ చేస్తున్నాక, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాక మనం చెయ్యాలిగా. అన్నప్పుడు చెయ్యకపోతే అంటాం ఎందుకు? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అట్లాగే మనం అందరం ఒకరినొకరు సోదర ప్రేమతో ఉండాలి. ఇది దీంట్లో చెప్పిన విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.